అస్సలాములైకుం దోస్తులు. ఇక ముచ్చటి ఏంటంటే వెల్కమ్ టు డే 1 ఆఫ్ రమదాన్. ఇక ముచ్చటైతే అర్థమైంది కదా, స్కిప్ చేయకుండా చూడండి. సెహరీ చేయాలంటే మార్నింగ్ 3ంటికే లేచి మనం ప్రిపేర్ చేసుకొని 5 o'clock తినేసేయాలన్నమాట. ఇక ఒక ముచ్చడి చెప్తా, నవ్వకండి. పొద్దుగాల పై నుంచేమో రాదు, కింద నుంచేమో పోదు. చేద్దాం, గట్ల ఉంటుంది పరిస్థితి. ఇక మనకి నార్మల్ డేస్ లోనే నార్మల్ కర్రీస్ లోపలికి వెళ్ళవు. అట్లాంటిది రోజా పెట్టుకొని పొద్దున్నే 3ంటికి తినాలంటే కష్టం. అందుకోసం ఎగ్ టమాటా చేయించా అనమాట. ఇక మొత్తానికి అయితే ప్లేట్ ఉడిచేసా అనమాట. ఇక ఫాస్టింగ్ టైం అయితే స్టార్ట్ అవుతుంది. 1 లీటర్ వాటర్ తాగేసి అయితే స్టార్ట్ అయ్యా అనమాట మజీద్కి. అలా డోర్ ఓపెన్ చేసి చూస్తే కాకలు ముచ్చట్లు వేస్తారు మంచిగా. యాక్చువల్గా నార్మల్ డేస్లో మజీద్లో ఎవరు కనిపించరు, కానీ రంజాన్ టైంలో అయితే ఫుల్ జనం అయితే కనిపిస్తారు అనమాట. ఇక నమాజ్ చేసుకుని అయితే ఈవెంట్కి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇక్కడ చీకట్లు అయిపోయినా కనిపిస్తుంది చూసినా, వాడే మా బామ్మర్ది అనమాట. బండిలో సరికి దింపేసి వర్క్ అయితే స్టార్ట్ చేసినాం అనమాట. వీడికి నేను ఫాస్టింగ్ ఉన్నా అని తెలిసి కూడా తింటావని మళ్ళీ అడుగుతుంది. ఇంకా అలా నమాజ్ జగ్గపెట్లు అయితే చేసుకున్నాం అనమాట. పొద్దుగాల 8ంటికి వస్తే సాయంకాలం 4 అయిందయ్యా. ఇక ఆ నుంచి దారి పెట్టినాం అనమాట ఇంటికి. ఇక వచ్చే దారిలో అయితే ఒక వాటర్ మెన్ అయితే ఎత్తుకొని వచ్చా అనమాట. ఇక అట్లా చూస్తూ ఫాస్టింగ్ కూడా ఇచ్చామన్నమాట. దాన్ని ఇఫ్తార్ అంటారనమాట. ఇక సీదా నమాజ్ చేసుకొని ఇంటికి పోయి అయితే మళ్ళీ ప్లేట్ అయితే వలగొట్టాం అనమాట. సో డే 1 అయితే ఎలా గడిచింది, సో డే 2 ఎలా గడుస్తుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీరైతే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోమాకండి. బాయ్ ఫ్రెండ్స్.